అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సో రైట్ నౌ ఫార్మా సిటీలో వచ్చిన చేంజెస్ ఏంటి? అంటే ఫార్మా సిటీ రద్దని అంటున్నారు. మరి దీనికి సంబంధించి అసలు ఉంటుందా? ఉండదా? డెఫినెట్‌గా ఇది ఒక వాలిడ్ క్వెషన్. నేను ఆల్రెడీ స్టార్టింగ్‌లో చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఫార్మాసిటీ అనేది అవసరం అండి. ఎందుకంటే మీరు కరోనా టైంలో గనుక చూసుకుంటే ఇండియా నుండి కొన్ని కంట్రీలు, చాలా మేజర్ కంట్రీస్ మన వల్లే సర్వైవ్ అయ్యాయి. అంటే అంత ప్రొడక్షన్ కెపాసిటీ మనకుంది. ఉత్పత్తి చేసే అంత ఐక్యూ లెవెల్స్ ఉన్నాయి, నాలెడ్జ్ లెవెల్స్ ఉన్నాయి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఫెసిలిటీస్ ఉన్నాయి. సో, మన నరేంద్ర మోడీ గారు బయటకు కూడా ఎన్నో కంట్రీస్‌కి పంపించారు. అంటే ఫార్మాలో అంత పొటెన్షియల్ ఉంది, అంత డిమాండ్ ఉంది, అంత డబ్బు కూడా ఉంది. గవర్నమెంట్‌కి ఏదైనా ఒకసారి ఇండస్ట్రీ అంటే ఇన్‌కమ్ టు ది గవర్నమెంట్. యాహ్! ఓకే. సో, దాన్ని బట్టి ఫార్మర్స్ ఇప్పుడు ఏమన్నారంటే ఫస్ట్ రాగానే స్టేట్మెంట్ ఏమిచ్చారు? మొత్తం రద్దు, క్యాన్సిల్ అన్నారు. ఒక 10, 15 రోజుల తర్వాత రియాక్షన్స్ చూసుకొని రద్దు చేయము, షిఫ్ట్ చేస్తాము అన్నారు. ఇప్పుడు నిన్న మొన్న ఏమన్నారంటే ఫార్మా విలేజెస్ అని పెట్టి, ఫార్మా క్లస్టర్స్ పెట్టి అక్రాస్ ది స్టేట్ దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి ఒకటే దగ్గర పొల్యూషన్ అంతా బ్లాక్ అవ్వకుండా. ఎస్పెషల్లీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అక్రాస్ ది గ్లోబ్. సో దానికి దగ్గరలో ఆల్రెడీ రెసిడెన్షియల్ చాలా పెరిగిపోయారు. రేట్లు పెరిగాయి, ఆక్యుపెన్సీ పెరిగింది. సో వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి కొద్ది దూరంగా ఇండస్ట్రీ, ఏదైతే బల్క్ డ్రగ్స్ ఇండస్ట్రీ ఎస్పెషల్ ఉన్నాయో అది నార్మల్ పబ్లిక్ ఎఫెక్ట్ కాకుండా కొద్ది దూరంగా పెడతారు. సో ఫార్మాసిటీ తీయడం అనేది ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉంటుంది. అది ఎప్పుడు వస్తుంది, ఏ ప్లేస్లో వస్తుంది? నాకు తెలిసి 2000 ఎకరాలు మినిమం కావాలి, మినిమం ఏదైనా పెట్టాలంటే. సో మేబీ చిన్న చిన్న స్పాట్స్, క్లస్టర్స్ లాగా చేయొచ్చు. సో చేసినందువల్ల ఏమవుతుందంటే ఒకటి పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది, అక్కడ ఆ ప్లేస్లో మెగా టౌన్షిప్ డెవలప్ అవుతుంది, ఫార్మా జరుగుతుంది. అది ఫార్మాసిటీ. ఇన్వెస్ట్‌మెంట్ చూసుకున్నట్లయితే ఇది ఎవర్ గ్రీన్ క్వెషన్ అనే చెప్పాలి. ఎవ్రీ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ ఏ ఏరియాలో చేయాలి? ఏ సిటీలో చేయాలి? ఏ లొకేషన్‌లో చేస్తే బెస్ట్ అని క్వెషన్ మార్క్ వస్తూ ఉంటుంది. అవును. సో ఇప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయడం అనేది బెస్ట్ అంటారు? రైట్ నౌ ఉన్న కండిషన్స్‌ని బట్టి చూసుకుంటే. సో దీనికి 2 విధాలుగా ఆన్సర్ చేస్తాను లక్కీ. ఏంటంటే ఎక్కడ పెట్టుకున్నా ఓవరాల్‌గా తెలంగాణలో హైప్ అనేది వస్తుంది. ఎస్పెషల్లీ ఇఫ్ యూ టాక్ అబౌట్ హైదరాబాద్. హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ది కంట్రీ. కొన్ని రోజులైతే ఇన్ ది వరల్డ్ కూడా అనొచ్చు. యాజ్ ఆఫ్ నౌ నేను చెప్పట్లే, బట్ ఇన్ ది కంట్రీ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్. ఎందుకు? మనకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఓఆర్ఆర్ ఉంది, ట్రిపుల్ ఆర్ఆర్ ఉంది, ఎయిర్‌పోర్ట్ ఉంది, ఎంప్లాయ్‌మెంట్ ఉంది, మిగతా అదర్ కమర్షియల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో అయితే ఇప్పుడేమైందంటే కొన్ని డైరెక్షన్‌లో పాత గవర్నమెంట్ చేసిన ఎఫర్ట్స్, మంచిగా ఎఫర్ట్స్ చేశారు. బట్ కొన్ని ఏరియాకి రిస్ట్రిక్ట్ అయిపోయారు. దానివల్ల వెస్ట్ జోన్ బాగా హైప్ అయింది. మీరు తెలుసుకుంటే వెస్ట్ జోన్ హైప్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా మీకు? ఐటీ ఎంప్లాయీస్. ఇండియా మొత్తం మీద 50 లక్షల మంది ఉన్నారు ఐటీ ఎంప్లాయీస్ రఫ్‌గా. ఈ 50 లక్షలో 10, 11 లక్షలు హైదరాబాద్‌లోనే ఉన్నారు. 10, 11 లక్షలు బెంగుళూరులో ఉన్నారు. అంటే 20 లాక్స్ ఇస్తే మిగతా 28 లాక్స్ అక్రాస్ ద సిటీ, ఢిల్లీ, ముంబై, చెన్నై, ఇవన్నీ పూణే కలుపుకుంటే తక్కువ. అంటే 40% ప్లస్ ఐటీ క్రౌడ్ ఈజ్ ఇన్ 2 స్టేట్స్, 2 సిటీస్. దట్స్ హైదరాబాద్ అండ్ బెంగుళూరు. సో దీనివల్ల మీరు 10 లాక్స్ ఎంప్లాయ్‌మెంటే 50 లక్షల మంది ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేస్తారు. ఇంటూ 5 భార్య, భర్త, 2 పిల్లలు, అమ్మ, నాన్న, యావరేజ్‌గా 4-5 మెంబర్స్ వేసుకోవాలి. అంటే 10 లక్షలు ఇంటూ 5 వేసుకుంటే 50 లక్షలు. సో అది 50 లక్షలు అంటే ఆల్మోస్ట్ హైదరాబాద్లో 1/3 ఆఫ్ ది పాపులేషన్. సో దానివల్ల ఏమవుతుందంటే వెస్ట్ జోన్ బాగా హైప్ అయిపోయి అందరినీ హైట్‌కి ఎదిగిపోయాయి రేట్లు. సో ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు మన ఈ డెవలప్మెంట్ చేసిన లొకేషన్లో ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసేది 4 రకాలుగా చేస్తారు, 4, 5 రకాలుగా. ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకటి ఇన్వెస్ట్మెంట్ ఇందులో చేయొచ్చు అనేది చెప్తున్నాను. మ్యూచువల్ ఫండ్స్లో చేయొచ్చు, హెల్త్ పాలసీస్లో చేయొచ్చు, గోల్డ్లో పెట్టొచ్చు, స్టాక్లో పెట్టొచ్చు, ఎన్ఎస్సిలో పెట్టొచ్చు, పిఎఫ్లో పెట్టొచ్చు, గోల్డ్ బాండ్స్లో పెట్టొచ్చు. నిన్న మొన్న గోల్డ్ కాయిన్స్ అన్నారు. ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ పద్ధతులే. అయితే ఇవన్నిటి కంట బెటర్ అయినది నేను లైఫ్లో లాస్ట్ 30 ఇయర్స్ చూసింది రియల్ ఎస్టేట్. ఐ ఆల్వేస్ టెల్ ఇట్ ఈస్ ఎ రిస్క్లెస్
ఇన్ ఇన్వెస్టింగ్ రియల్ ఎస్టేట్. ఆల్వేస్ రియల్ ఎస్టేట్ అనేది రిస్క్లెస్. ఎందుకంటే నేను ఒక 10 సంవత్సరాలు బ్యాక్ వెళ్దాం. 2010-11 ఒక 1 ఇయర్ ఇటోట్లో గోల్డ్ రేటు మేము కొన్నప్పుడు 27,000 28,000 ఉండేది. ఈరోజు గోల్డ్ రేటు డబుల్ అయింది, 56,000 ఉంది. అంతే కదా, Yeah, exactly. 56,000 ఉంది. అంటే ఎంత అయింది? 2011 నుండి 13 ఇయర్స్లో ఆల్మోస్ట్ డబుల్ అయింది. Yeah. అదే రియల్ ఎస్టేటు 12 ఇయర్స్లో ఇట్ హెస్ గాన్ అప్ 10 టైమ్స్. ఏది బెటర్? అది 100కి 100 అయింది, ఇది 100కి 400 అయింది. ఏది బెటరు? Obviously, real estate. సో ఆ రియల్ ఎస్టేట్లో ఉన్న పవర్, భూమాతను నమ్ముకున్నాడు ఎవడూ పాడవలేదు. భూమి అనేది అంత పవర్ఫుల్, పంచభూతాల్లో ఒకటి ఇది. సో నేనేమంటానంటే రియల్ ఎస్టేట్ ఇస్ ఆల్వేస్ గుడ్. అయితే షేర్ మార్కెట్ తప్పని లేదండి, షేర్ మార్కెట్లో కూడా వస్తుంది, గోల్డ్లో వస్తుంది, కానీ రిస్క్ ఉంది అక్కడ, మ్యూచువల్ ఫండ్స్లో వస్తుంది. బట్ వాట్ ఈస్ ది ట్రెండ్ ఫర్ లాస్ట్ 10 ఇయర్స్? యు సీ ది ట్రెండ్. ఎప్పుడైనా అప్రిషియేషన్ మనుషులకి ఏంటంటే, బ్యాంకులో మనం ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ బ్యాంక్లో పెట్టుకున్నాం అనుకోండి, 7% పర్ యానం, అంటే 12-13 సంవత్సరాలు పెట్టుకుంటే డబుల్ అవుతుంది, రిస్క్ ఏమి ఉండదు. బట్ ఇక్కడ 12 సంవత్సరాల్లో 300-400% పెరిగిపోతుంది కదా. అక్కడ 1 టైం పెరిగితే ఇక్కడ 3, 4, 5, 6 టైమ్స్. సో యాజ్ ఆఫ్ నౌ మీరు అడిగిన క్వశ్చన్ లొకేషన్ వరకు వచ్చేస్తే, ఇప్పుడు బాగా డిమాండ్లో ఉన్నవి, మొన్న ఫార్మాసిటీ షిఫ్ట్ అయిన తర్వాత శ్రీశైలం ఏమో కొద్దిగా సెకండ్ ట్రెండ్ పెట్టింది, ఏం తగ్గిపోలేదు, కొద్దిగా స్లో డౌన్ అయింది. ఇప్పుడు బాగా పికప్ అవుతుంది. నేను ఏరియాస్ రెండింటికి చెప్తాను. ఒకటి ముంబై హైవే. ముంబై హైవేలో మీరు చూసుకుంటే కనుక జోగ్రఫీ ప్రకారం గచ్చిబౌలి, కోకాపేట్ ఆర్ నియోపాలిస్, తెల్లాపూర్, కొల్లూర్, ఇస్నాపూర్, పటాన్ చెరువు, ఐఐటి కంది, సంగారెడ్డి, సదాశివపేట్, బుదేరా, ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. సో ఆల్రెడీ మీరు పటాన్ చెరువు అనేది మనం కొనలేము, రేట్లు పెరిగిపోయినాయి. సో నౌ ది ఐడియల్ ప్లేస్ టు ఇన్వెస్ట్ ఇన్ డిటీసీపీ విత్ రేరా అప్రూవ్ ప్లాట్ ఆర్ హెచ్ఎండి విత్ రేరా అప్రూవ్ ప్లాట్ అనేది ఐఐటి కంది దగ్గర నుండి సంగారెడ్డి, సదాశివపేట వైపు కూడా జనాలు వెళ్తున్నారు. కొద్ది బడ్జెట్ ఉన్నవాళ్ళు ఈ స్ట్రెచ్లో కొనుక్కోవచ్చు. రోడ్ ఫేసింగ్ బిట్టు ఎవరైనా కొనుక్కుంటే కనుక రెసిడెన్షియల్ కానీ కమర్షియల్ కానీ 5 to 6 ఇయర్స్, 2-3 ఇయర్స్లో డబుల్ అవ్వదు, 5 to 6 ఇయర్స్లో డబుల్ అయ్యే ఛాన్స్లు 100% ఉన్నాయి. కొద్దిగా రోడ్డుకి లోనికి వెళ్తే రేటు తక్కువ. ఇక్కడ ఎంత ఉన్నాయంటే రేట్లు 25,000 to 30,000, 35,000 పర్ స్క్వేర్ యార్డ్ ఆన్ మెయిన్ రోడ్ హైవే ఫేసింగ్ ఒక గజానికి. మీరు ఇంకొద్దిగా ఒక 3 to 5 కిలోమీటర్స్ వెళ్తే అనదర్ 5,000, 6,000, 7,000 తగ్గుతుంది. బట్ అక్కడ అప్రిషియేషన్ టైం పడుతుంది, ఎందుకంటే రోడ్డుకి ఎంత దూరం వెళ్తే అంత స్లో అవుతుంది. 10 కిలోమీటర్స్కి వెళ్తే 5,000కే దొరకవచ్చు, బట్ అప్రిషియేషన్ అంత టైం పడుతుంది. ఇప్పుడు ఇక్కడ డెవలప్ అయినంత అన్ని గల్లీలు డెవలప్ కాదు కదా. ఇప్పుడు మీరు చూసారు, మా ఇంటికి వచ్చారు, సెంటర్ ఆఫ్ ద సిటీ. ఇక్కడ నుండి మీరు ఏ ప్లేస్కైనా వెళ్ళండి, కుకట్పల్లి వెళ్ళండి, దిల్సుఖ్ నగర్ వెళ్ళండి, ఏసరావు నగర్ వెళ్ళండి, గచ్చిబౌలి వెళ్ళండి, ఇస్ ఇట్ ద సెంటర్ ఆఫ్ ద సిటీ. సో ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేటప్పుడు రేట్లు ఎక్కువ ఉంటాయి. అందుకని ఇక్కడ 3.5 లక్షల గజం, స్క్వేర్ ఫీట్ 20,000 కన్స్ట్రక్షన్ అయితే. సో ఆ విధంగా మనం బొంబాయి హైవే ఆల్రెడీ మీకు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది, డెవలప్ అయింది, అండ్ యాక్షన్ వర్క్ ఈజ్ ఇన్ యాక్షన్. అండ్ 6 లేన్ ట్రాక్ కూడా రోడ్డు వస్తుంది, అది మాస్టర్ ప్లాన్లో శాంక్షన్ అయ్యి ఉంది. అది దట్ ఈజ్ యాజ్ ఫార్ యాజ్ బుదేరా ఆర్ సదాశివపేట. దీని మీద ఇంకా మరిన్ని డీటెయిల్ కావాలంటే దే కెన్ ఆల్వేస్ గెట్ ఇన్ టచ్ విత్ అస్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అంటే బెంగళూరు హైవే. బెంగళూరు హైవే వన్ ఆఫ్ ది అఫోర్డబుల్ రేంజ్లో ఇప్పటికీ ఉందనొచ్చు. నేను మొన్న లాస్ట్ వీక్ శంకరపల్లి, మోకిల అక్కడికి వెళ్ళాను, 40 నుండి 50,000 కోట్ చేస్తున్నారు గజం. అదే కొద్దిగా దాని మీద 5-10 కిలోమీటర్స్ ముందు అవుతుంది. బట్ బెంగళూరు హైవేలో మీరు వెళ్తే కనుక శంషాబాద్, దాని తర్వాత కొత్తూర్, దాని తర్వాత నందిగాం, దాని తర్వాత షాద్నగర్, బాలానగర్, జడ్చర్ల. ఇది జడ్చర్ల ఈజ్ అబౌట్ అరౌండ్ 90-100 కిలోమీటర్స్. సో ఇప్పుడు శంషాబాద్లో కొనే పరిస్థితి లేదు, రేట్లు పెరిగిపోయి. కొత్తూరు కూడా ఆల్మోస్ట్, కొత్తూరు ఇండస్ట్రియల్ ఏరియా, మేకాగూడ అని ఉంది, అది ఇండస్ట్రియల్ ఏరియా, బాలానగర్ దట్స్ అన్ ఇండస్ట్రియల్ ఏరియా, అండ్ పోలేపల్లి సెజ్
చందనవల్లి సెర్చ్, ఇవన్నీ కూడా మీకు అమెజాన్, మైక్రోసాఫ్ట్, నాట్కో, అమెజాన్ చాలా టాప్ ఆఫ్ ది టాప్ కంపెనీస్. సో ది ఎంప్లాయ్మెంట్ ఇన్ దీస్ ఏరియాస్, షాద్ నగర్ ఈస్ సరౌండెడ్ విత్ 3 ఇండస్ట్రియల్ ఏరియాస్ అండ్ 1 సెర్చ్. So 1.5 lakhs employment is expected to be created in next few years. 1.5 lakhs అంటే ఇంటూ 5 అంటే 7.5, ఒక 7-8 లక్షలు వచ్చారంటే అది ఒక పెద్ద సిటీ అయిపోతుంది. సో ఈరోజు అఫోర్డబుల్ ప్రైస్లో మీకు బెంగళూరు హైవేలో 10,000 గజం నుండి 25,000, 30,000 గజం దాకా, డిపెండింగ్ ఆన్ ద రోడ్ ఫేసింగ్, గేటెడ్ కమ్యూనిటీ, నాన్ గేటెడ్ కమ్యూనిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఎవరైనా లొకేషన్ ఇన్వెస్ట్ చేసుకోవాలంటే వాళ్ళు డబ్బులు బట్టి మీరు ఆలోచించుకొని మనకు సజెస్ట్ చేస్తాం. మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్, బెస్ట్ ఇన్వెస్ట్మెంట్, నా 30 years ఎక్స్పీరియన్స్ వాడుకొని రోజుకి hundreds of people we get calls and we are making pride to the ownership of the ఎవరైతే బయర్స్ ఉన్నారో వాళ్ళకి మంచి సర్వీస్ ఇచ్చి, మంచి రేట్స్ ఇచ్చి, మంచి లొకేషన్ సజెస్ట్ చేసి వీఆర్ గెటింగ్ ఏ గుడ్ అప్రిషియేషన్. లాస్ట్ 10 yearsలో మేము చూసాము, వాళ్ళే రిఫరల్ కస్టమర్స్ మన దగ్గరకు వస్తున్నారు. ఒక దగ్గర మన ద్వారా ఒకసారి నా వెంచర్స్ అంటూ ఏమి లేవు ఇక్కడ. చాలామంది పబ్లిక్ నాకు ఫోన్ చేసి, సార్ మీ వెంచర్లో పెడతారు. నా వెంచర్ పెట్టుకోలేదు, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు బీ బయాస్డ్. నా వెంచర్ ఉంటే మీరు వస్తారు, నా వెంచర్ ఆయన వస్తే నా వెంచర్లో నేను వచ్చాను. ఐ ఓన్లీ మెంటర్ అండ్ అడ్వైజ్ దోస్ ఇండస్ట్రీస్ అండ్ దోస్ డెవలపర్స్, దోస్ బిల్డర్స్ who have the minimum ethics and minimum track record and minimum permissions and reasonably priced. వాటిని మాత్రమే మా ఇన్వెస్టర్స్కి సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఈరోజు ఒక ఇన్వెస్టర్ని సాటిస్ఫై చేస్తే నాకు 10 మందిని పంపిస్తాడు. ఒక ఇన్వెస్టర్ నేను సాటిస్ఫై చెప్తే ఆయన 100 మందికి చెప్తాడు నాకు బాగా చేయట్లేదని. ఇట్స్ ఎ మార్కెటింగ్ లా. సో వీ డోంట్ వాంట్ టు, 30 years నుంచి డెవలప్ చేసిన బ్రాండ్ని వీ డోంట్ వాంట్ టు లూజ్. సో లొకేషన్ వైజ్ యాజ్ ఆఫ్ టుడే బెంగళూరు హైవే, ముంబై హైవే సీమ్స్ టు బి మోర్. అదర్ ఏరియాస్ కూడా బాగున్నాయి, బట్ assured growth of returns is more on these 2 areas. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.